నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్లోని విధాన గౌతమి సమావేశ మందిరంలో ఘనంగా పోషకాహార మాసోత్సవ కార్యక్రమం. ప్రభుత్వం ప్రజలకు అందించవలసిన సేవలన్నింటికీ మనస్ఫూర్తిగా అందించేందుకు ఉద్యోగులు కూడా మనస్ఫూర్తిగా పనిచేయాలన్న జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ తిప్పేనాయక్. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గంటకు 3000 లీటర్ల సామర్థ్యం కలిగిన 4 RO ప్లాంట్లను సమకూర్చిన కోస్టల్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. కాకినాడలో ఘనంగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా కాలేజ్ ఫ్రెషర్స్ డే. విద్యార్థులు సరదాలతో పాటు చదువు పట్ల కూడా శ్రద్ధ వహించి ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న విద్యా సంస్థల మెంబర్ జనార్దన్ రావు, లా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాసరావు. ఇక డీటెయిల్స్ చూస్తే, కోస్టల్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సమకూర్చిన గంటకు 3000 లీటర్ల సామర్థ్యం కలిగిన 4 RO ప్లాంట్లను, అదేవిధంగా చెవి, ముక్కు, గొంతు ఓపీలలో నూతనంగా ఏర్పాటు చేసిన 2 ఆడియోమెట్రీలను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రికి వచ్చేవారు మంచినీటికి ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు ఆ ఇబ్బందులను పూర్తిగా అధిగమించామని అన్నారు. వినికిడి లోపం ఉన్న వారికి సదరం సర్టిఫికేట్లు జారీ చేసేందుకు ఆపరేషన్ ముందు, ఆపరేషన్ తర్వాత వినికిడి సామర్థ్యాన్ని పరీక్షించేందుకు వీలుగా ఈ ఆడియోమెట్రీ మీటర్లు ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం ఆసుపత్రిలో ఓపీ అవుట్ పేషెంట్ విభాగం తనిఖీ చేశారు. అవుట్ పేషెంట్ విభాగం మరమ్మతులకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏపీఎంఎస్ ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి, ఆర్ఎంఓ డాక్టర్ అనిత, కోస్టల్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బ్రో ఇది పట్టుకు బ్రో కొంచెం పెదపూడి మండలం గొల్లల మామిడాడుకు చెందిన సూక్ష్మ కళాకారుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు, లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య కార్యదర్శి లైన్ ద్వారంపూడి యువరాజారెడ్డి స్వహస్తాలతో మట్టి గణపతి ప్రతిమలను తయారు చేసి ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రకృతి వైపరీత్యాలను అరికట్టడానికి కృషి చేయాలని అన్నారు. అందులో భాగంగా వినాయక చవితికి మట్టి గణపతి విగ్రహాలను పూజించి వాటిని నదులలో నిమజ్జనం చేయడం వలన జల కాలుష్యం ఏర్పడకుండా జలచరాల మనుగడ మరింత పెరుగుతుందని తెలిపారు. నేటి సమాజంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన రంగులు అద్దిన గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయడం వలన జలచరాల జీవనం ప్రశ్నార్థకమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మెగ్నీషియం, ఫాస్ఫరస్, కడియం, సీసం మొదలగు విషతుల్య పదార్థాలు నీటిలో కరిగి జలచరాలతో పాటు మానవులకు కూడా చర్మ వ్యాధులు, రుగ్మతలు ఏర్పడతాయని తెలిపారు. కనుక ప్రతి ఒక్కరూ బాధ్యతగా మట్టి గణపతి విగ్రహాలను పూజించి భవిష్యత్ తరాలకు వాటి ఉపయోగాలను, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను, అందులో ఉన్న శాస్త్రీయతను నేటి తరానికి తెలియజేయాలని కోరారు. ఉండొచ్చు. ఇంకొకడికి లోపల పర్లేదు. వెయిట్ చేయాలి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అనేటటువంటి ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం గొల్లల మామిడాడలో నా వంతు సహాయ సహకారాలతో సొంతంగా మట్టి గణపతులను తయారు చేసి తోచని కాడికి ఇంటింటికి ఈ యొక్క మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయనాలు కలిసినటువంటి విగ్రహాలను వాడటం వల్ల వాటిని పూజించి అలాగే నిమజ్జనం చేయడం వల్ల ఆ నీటిలో ఉండేటటువంటి జలచరాలన్నీ కూడా వాటి మనుగడ ప్రశ్నార్థకం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రకృతిని పరిరక్షించాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ మట్టి గణపతిని పూజించి వాటిని మాత్రమే నీటిలో నిమజ్జనం చేయడం వల్ల జల కాలుష్యాన్ని తగ్గించి జలచరాల మనుగడకు మనందరం కూడా కృషి చేసిన వారు అవుతాము. అందుకే సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మట్టి గణపతులను పూజించి నీటి కాలుష్యాన్ని నివారించి జలచరాల మనుగడకు మన వంతు బాధ్యతను వహించాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. కాకినాడ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా కాలేజ్ ఫ్రెషర్స్ పార్టీ బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజీవ్ గాంధీ మరియు కైట్ విద్యా సంస్థల చైర్మన్ పోతుల విశ్వం, నెంబర్ డి జనార్దన్ రావు, లా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాసరావు, అడ్వకేట్ డాక్టర్ వై వసంత పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు ఆటపాటలతో పాటు చదువు పట్ల కూడా శ్రద్ధ వహించి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చి ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ లా కాలేజ్ లెక్చరర్లు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం మీరు లాయర్స్ అంటే రాబోయే తరానికి మీరు మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసే ఒక కెపబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మన ప్రిన్సిపల్ గారు ఉన్నారు,
మన జగన్నాథ్ సార్ ఉన్నారు. జగన్నాథ్ సార్ అంటే ఫ్రమ్ ది ఇన్సెప్షన్ అండ్ స్టార్టింగ్ నుంచి ఆయన ఉంటాం, ఒక గవర్నర్ బాడీ మెంబర్గా ఉంటాం. అండ్ అట్ ది సేమ్ టైం ఈ రాజీవ్ గాంధీ కాలేజ్ నుంచి ఎంతో మందిని చీఫ్ జస్టిస్ చేయడం కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి జడ్జెస్, రైట్, అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ వన్స్ అపాన్ ఎ టైం ఇక్కడ చదివిన వాళ్ళే, మీలాంటి సీట్లోనే చేసిన వాళ్ళే వాళ్ళందరూ కూడా. మీరు కూడా అటువంటి స్థాయిలో ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఇది రాజీవ్ గాంధీ పవర్ అది. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ఉంది అంటే అది మామూలు మాటలు కాదు, రైట్. సో మీరంతా అదృష్టవంతులు అంటే అంత అదృష్టవంతులు. పాయింట్ 1. పాయింట్ 2 వచ్చేటప్పటికి ఏంటంటే మీ అందరికి కూడా మంచి ఇక్కడ ఉన్న రిసోర్సెస్ ఉంటారు.